హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ శివజ్యోతి. ఈరోజు మనం తెలుగు ప్రభ న్యూస్ పేపర్ లోని ముఖ్యాంశాలు చూద్దాం. ఇప్పుడు మనం రాష్ట్రీయ వార్తలు చూసుకున్నట్టయితే సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా పలు జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం తను నర్సంపేటలో పాల్గొని పలు విషయాల గురించి మాట్లాడారు. అవేంటో చూద్దాం. ఇప్పుడు మీరు అండగా ఉంటే ఢిల్లీనైనా ఢీ కొడతామంటూ కూడా కేంద్రంతో కొట్లాడి నిధులు తెస్తామంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడారు. మంచోళ్లను సర్పంచ్ గా ఎన్నుకోవాలి, ఎన్నికల్లో పైసలు ఖర్చు పెట్టొద్దు అంటూ కూడా తను సూచించారు. 10 ఏళ్లు కేసీఆర్ ఇంట్లో వాళ్ళకే పదవులు వచ్చాయి, నాటి బీఆర్ఎస్ నాయకులు ఆస్తులు పెరిగాయి అంటూ కూడా తను తెలిపారు. నర్సంపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేదు అంటూ తను సూచించారు. మార్చి 31లోగా వరంగల్ ఎయిర్పోర్టు పనులు ప్రారంభిస్తామంటూ తను తెలిపారు. దేశంలో అత్యధిక ధాన్యం పండించేది తెలంగాణలోనే, రైతులకు ఉచిత విద్యుత్ పేటెంట్ కాంగ్రెస్ దే అంటూ తను తెలిపారు. 13,000 కోట్లు భారమైన సన్నబియ్యం పథకాన్ని ఇస్తున్నామంటూ నర్సంపేట ప్రజాపాలన సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని అందులో భాగంగా మాట్లాడారు. ఇక్కడ చూసుకున్నట్టయితే బీసీ రిజర్వేషన్ల కోసం బలిదానం. ఇక్కడ చూసుకున్నట్టయితే ఈశ్వరాచారి అనే వ్యక్తి బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలంటూ కూడా ఇక్కడ తీన్మార్ మల్లన్న ఆఫీస్ దగ్గరకు వెళ్లి అక్కడ తీన్మార్ మల్లన్నని కలవలేని పరిస్థితుల్లో అక్కడే నిప్పంటించుకున్న తర్వాత తనని ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ నిన్న మరణించినట్టు తెలుస్తుంది. చూద్దాం. నిప్పంటించుకున్న ఈశ్వరాచారి మృతి చెందినట్టు తెలుస్తుంది. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూత. హాస్పిటల్ వద్ద బీసీ సంఘాలు, ప్రజా సంఘాల ఆందోళన, ఉద్రిక్తత నెలకొంది. ఇక్కడ చూసుకున్నట్టయితే తీన్మార్ మల్లన్న, జాజుల శ్రీనివాస్ గౌడ్ అరెస్ట్ అయ్యారు. రేవంత్ మోసానికి నిండు ప్రాణం బలయ్యింది అంటూ కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ఇది కాంగ్రెస్ చేసిన హత్య అంటూ కూడా బీఆర్ఎస్ నేత హరీష్ రావు తెలిపారు. బలిదానాలు వద్దు, పోరాడుదామంటూ కూడా చిరంజీవులు తెలిపారు. ముమ్మాటికి ఇది ప్రభుత్వ హత్య అంటూ కూడా వకులాభరణం తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వల్లే ఆత్మహత్యలు అంటూ కూడా జాజుల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. సో ప్రధాన ముద్దాయి కాంగ్రెసే అంటూ కూడా ఎమ్మెల్సీ మల్లన్న పేర్కొన్నారు. నేడు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చినట్టు తెలుస్తుంది. మృతికి బాధ్యత కాంగ్రెస్ సర్కార్దే అంటూ కూడా ఇక్కడ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు తెలిపారు. ఇక్కడ చూసుకున్నట్టయితే హెచ్ఎండిఏ భూవేలం సిరీస్ ముగింపు. సర్కారుకు 3,862 కోట్ల ఆమ్దాని వచ్చినట్టు తెలుస్తుంది. 4వ విడతలో ఎకరాకు 77.75 కోట్లు రికార్డు ధర. ఇక్కడ చూసుకున్నట్టయితే ఆశాజనకంగా ఆర్థిక వృద్ధి జరుగుతున్నట్టు తెలుస్తుంది. తగ్గుతున్న గృహ వాహనదారులపై వడ్డీ రేటు. సో స్వల్పకాలిక రుణాలపై రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన ఆర్బీఐ, స్వాగతించిన ఆర్థిక నిపుణులు. మార్చిలోగా 1,00,000 గృహ ప్రవేశాలు జరగనున్నాయంటూ కూడా ఇక్కడ మంత్రి శ్రీనివాస్ పొంగులేటి తెలిపారు. సో జూన్ నాటికి మరో 2 లక్షలు, ఏప్రిల్ నుంచి ఇందిరమ్మ ఇండ్ల 2వ విడత స్టార్ట్ కానున్నట్టు తెలిపారు. త్వరలో అర్బన్ హౌసింగ్ పాలసీ తీసుకొస్తామంటూ లంచం అడిగిన 9 మంది పంచాయతీ కార్యదర్శులపై వేటు పడనున్నట్టు కూడా తను సూచించారు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్లతో మాజీ సీఎం కేసీఆర్ మాట్లాడుతూ అన్ని కాలాలు అనుకూలంగా ఉండవు, కష్ట నష్టాలు వస్తాయి, భరించాలి అంటూ కూడా తను తెలిపారు. ఎవరో ఏదో చేస్తారని, ఏదో ఇస్తారని ఆశపడి ఆగం కావద్దు అంటూ కూడా వారికి సూచించారు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఆర్టీఐ సమాచారానికి 50,000 లంచం ఇస్తూ దొరికిపోయినట్టు తెలుస్తుంది. ఏసీబీకి చిక్కిన చండూరి డిప్యూటీ తహసీల్దార్ 20,000 తీసుకుంటుండగా పట్టివేత. ఇక్కడ చూసుకున్నట్టయితే సీఎం ఆదేశిస్తే రాజీనామాకు రెడీ అంటూ కూడా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలిపారు. ఇప్పటికే 11 సార్లు ఎన్నికల బరిలో నిలిచాను, సీఎం గా రేవంత్ 10 ఏళ్లు ఉంటేనే అభివృద్ధి సాధ్యం అంటూ కూడా తను పేర్కొన్నారు. ఇప్పుడు మనం జాతీయ వార్తలు చూసుకున్నట్టయితే తాను భారత్ పర్యటనలో భాగంగా కీలక ఒప్పందాలు చేశారు. సో ఇందులో ఇరు దేశాల స్నేహం శాశ్వతం అంటూ తాను పేర్కొన్నారు. ఎన్ని ఒత్తిడులున్నా ఇంధన సరఫరా పెంచుతాం, రక్షణ సహకారాన్ని మరింత విస్తరిస్తామంటూ తాను సూచించారు. 2030 నాటికి $100 బిలియన్ ద్వైపాక్షిక వాణిజ్యం అంటూ మరియు 90% లావాదేవీలు సొంత కరెన్సీతోనే నిర్వహణ. మోడీతో భేటీ అనంతరం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తెలిపారు. ఇరు దేశాల ఆర్థిక సంబంధాలు ఇక కొత్త శిఖరాలకు చేరనున్నాయి.
యూరియా ఉత్పత్తికి రష్యా సాయం యథాతథంగా ఉంటుంది అంటూ కూడా, ఉగ్రవాదంపై పోరుకు కలిసి నడుస్తామంటూ కూడా ఇక్కడ పిఎం మోదీ తెలిపారు. తటస్థం కాదు, భారత్ ఎప్పుడు శాంతి వైపే అంటూ ద్వైపాక్షిక శిఖరాగ్ర సమావేశం అనంతరం మోదీ తెలిపారు. పారిశ్రామిక సహకారం, ఆరోగ్య భద్రత, వినియోగదారుల రక్షణ, ఆరోగ్య రంగం, సీ లాజిస్టిక్స్ పై కుదిరిన అవగాహన ఒప్పందాలు. ఈ ఒప్పందంలో భాగంగా కీలక ఒప్పందాలు ఏంటో చూద్దాం. రష్యాలో యూరియా ప్లాంట్లను స్థాపించడానికి భారత్ కంపెనీలు రష్యాకు చెందిన యూరెల్చెమ్తో ఒప్పందం చేసుకున్నాయి. ఆహార భద్రత మరియు వినియోగదారుల రక్షణపై FSSAI రష్యాకు చెందిన వినియోగదారుల రక్షణ సంస్థ మధ్య ఒప్పందం కుదిరింది. వైద్యం, ఆరోగ్య సంరక్షణలో సహకారాన్ని పెంపొందించేందుకు ఇరు దేశాల మధ్య అవగాహన కుదిరింది. సముద్ర మార్గంలో లాజిస్టిక్స్ పై పరస్పర సహకారాన్ని బలోపేతం చేసుకోవడానికి భారత్, రష్యాలు MOUలపై సంతకాలు చేశాయి. ఇరు దేశాల మధ్య వలసలు, మొబిలిటీని సులభతరం చేసేందుకు కూడా ఓ అంగీకారానికి వచ్చినట్టు తెలుస్తుంది. వీటికి అదనంగా కొత్త అంతర్జాతీయ లాజిస్టిక్స్ మార్గాలను నిర్మించడానికి రష్యా భారత్ తో కలిసి పనిచేస్తుందని పుతిన్ ప్రకటించారు. చిన్న మాడ్యులర్ న్యూక్లియర్ రియాక్టర్లు, తేలియాడే అణు విద్యుత్ ప్లాంట్ల నిర్మాణంలో భారత్ కు సహకరిస్తామంటూ కూడా పుతిన్ హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది. రవాణా, కనెక్టివిటీ రంగంలో పూర్తి సామర్థ్యం సాధించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. వికసిత్ భారత్ లక్ష్య సాధనే సంస్కరణల ముఖ్య ఉద్దేశం అంటూ కూడా తెలిపారు. సో మెరైన్ ఉత్పత్తుల కోసం భారత్ కంపెనీల విస్తరణ జరుగుతుంది అంటూ కూడా బిజినెస్ ఫోరంలో ప్రధాని మోదీ తెలిపారు. ఇక్కడ చూసుకున్నట్టయితే గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా ఇండిగో విమానాల సర్వీసులు రద్దవుతున్నాయి. ఇప్పుడు ఏంటో చూద్దాం. ఎగరని ఇండిగో శుక్రవారం 1000కి పైగా విమాన సర్వీసులు రద్దయినట్టు తెలుస్తుంది. ఎయిర్పోర్టుల్లోనే వేలాది మంది ప్రయాణికులు నిలిచిపోయినట్టు తెలుస్తుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు బెంగళూరులో 400 కంటే ఎక్కువ ఇండిగో విమానాలు రద్దయ్యాయి. ఈ నేపథ్యంలో కెంపేగౌడ విమానాశ్రయంలో చిక్కుకుపోయిన ప్రయాణికులు తమ సామాన్ల కోసం కౌంటర్ల వద్ద వెతుకుతున్న దృశ్యం ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఫ్లైట్ క్యాన్సిలేషన్, రీఫండ్ పై సంస్థ హామీ ఇచ్చింది. సంక్షోభంపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అవ్వగా పైలట్ల వీక్లీ రెస్ట్ పై DGCA మార్పులు. నేడు 1000 లోపు సర్వీసులు రద్దు అంటూ కూడా ఇక్కడ CEO తెలిపారు. 40,000కు చేరిన ముంబై ఢిల్లీ టికెట్ల ధర 9% పైగా తగ్గిన కంపెనీ షేర్లు. 3 రోజుల్లో సాధారణ స్థితి వస్తుంది అంటూ కూడా రామ్మోహన్ నాయుడు తెలిపారు. ప్రభుత్వ గుత్తాధిపత్యమే కారణం అంటూ కూడా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలిపారు. దుబాయ్ టు హైదరాబాద్ ఫ్లైట్లకు బాంబు బెదిరింపు వచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే రీసెంట్ గా బీహార్ ఎన్నికల్లో నితీష్ కుమార్ సీఎం గా ఎన్నికయ్యారు. దీంతో 10వసారి సీఎం గా ఎన్నిక కావడంతో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నితీష్ కుమార్ చోటు దక్కించుకున్నారు. సో ఇవ్వండి ఈరోజు తెలుగు ప్రభ న్యూస్ పేపర్ లోని ముఖ్యాంశాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు ప్రభ.